ప్రీవియస్ క్లాస్లో మనము ప్యాడ్ ఇంకా పాకెట్ టూల్ గురించి నేర్చుకున్నాం కదా. ఈ క్లాస్లో ఆ టూ టూల్స్ని యూజ్ చేసుకుని మనం ఈ ఎగ్జాంపుల్ని ఎలా డిజైన్ చేయాలి అనేది ఈ క్లాస్లో తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదైనా ఒక డయాగ్రామ్ ఉన్నప్పుడు ఆ డయాగ్రామ్లో డైమెన్షన్స్ని ఇంకా ఆ మోడల్ని ఎలా స్టార్ట్ చేయాలనేది ముందుగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నది చూసుకోవాలి. తర్వాతనే అప్పుడు డయాగ్రామ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఒక సమస్య ఉన్నది. ఒకవేళ ముందు స్టార్ట్ చేసేటప్పుడు మనం కరెక్ట్ వేలో స్టార్ట్ చేయలేదు అనుకోండి, ఆ డయాగ్రామ్ అనేది చాలా టైం పడుతుంది. అదే మనం కొంచెం కాసేపు అంటే ఒక 2 minutes దాని మీద అబ్జర్వ్ చేసిన తర్వాత ఏ డైమెన్షన్ ఎక్కడ ఉంది, ఏ వ్యూలో డ్రా చేయాలి, ఇలా ఇవన్నీ చూసుకున్న తర్వాత డ్రా చేసుకుంటే మనకి ఆ డయాగ్రామ్ అనేది తక్కువ టైంలోనే మనకి పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయగలుగుతాం. లైక్ మనం ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు క్వశ్చన్ పేపర్ని ఎట్లా చదువుతామో ఇది కూడా అంతే. మనం డిజైన్ చేసేటప్పుడు మనకున్న డిజైన్ని చదవాలి, ఫస్ట్ రీడ్ చేయాలి. పర్ఫెక్ట్గా మనం ఎప్పుడైతే రీడ్ చేయడం నేర్చుకుంటామో అప్పుడు ఆ డిజైన్ కరెక్ట్గా మనకి తక్కువ టైంలో ఎక్కువ ఎఫిషియెంట్గా మనం డిజైన్ చేయగలుగుతాం. సో ఈ డయాగ్రామ్ చూసినట్టయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక స్టెప్స్ లాగా ఉన్నాయి కదా. ఫస్ట్ నేను ఇది డ్రా చేయడానికి నేను 2 టూల్స్ యూజ్ చేస్తానని చెప్పాను కదా. ఫస్ట్ టూల్ వచ్చేసి ప్యాడ్, సెకండ్ టూల్ వచ్చేసి పాకెట్. ప్యాడ్తో నేను ఏం చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ ప్లేన్ సెలెక్ట్ చేసుకోవాలనేది చూడాలి. ఇప్పుడు నేను ఒక ఫర్ సపోజ్ నేను టాప్ ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. నేను ఫస్ట్ నేను టాప్ ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు నేను డైమెన్షన్ ఏ షేప్ డ్రా చేయాలి. ముందు ఏ షేప్ డ్రా చేయాలంటే ఈ రెక్టాంగిల్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఫస్ట్ రెక్టాంగిల్ షేప్ డ్రా చేయాలి. దీని యొక్క డైమెన్షన్ ఎంత, 80 × 100. 80 × 100 డైమెన్షన్. ఫస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది కదా కేటీఆర్. దీనిలో తర్వాత స్టార్ట్లోకి వెళ్ళి మెకానికల్ డిజైన్, పార్ట్ డిజైన్లోకి వెళ్తే మనకి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. డైలాగ్ బాక్స్లో మనం నేమ్ మెన్షన్ చేసి ఓకే చేస్తే మనకి పార్ట్ డిజైన్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత నేను ఏ ప్లేన్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అంటే టాప్ ప్లేన్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. టాప్ లైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కెచర్ అయిన ఐకాన్ని సెలెక్ట్ చేస్తే మనకి స్కెచర్ ఇంటర్ఫేస్కి వెళ్తుంది. స్కెచర్ ఇంటర్ఫేస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను డయాగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. నేను యాక్చువల్గా ఇందాక ఏం చెప్పాను, రెక్టాంగిల్ డ్రా చేస్తామని చెప్పాను కదా. రెక్టాంగిల్ డ్రా చేసుకుని తర్వాత దీన్ని ఫిక్స్ చేయాలంటే ఇప్పుడు వర్టికల్ యాక్సిస్కి హారిజాంటల్ యాక్సిస్ ఫిక్స్ చేయాలి. సో నేను ఈ ఆరిజిన్ పాయింట్ ఈ కార్నర్ పాయింట్కి మ్యాచ్ చేస్తున్నా. మ్యాచ్ అవుతుందా అంటే సో అలాగైనా చేయొచ్చు. లేదంటే ఈ లైన్ని ఈ హారిజాంటల్ యాక్సిస్తో కోయిన్సైడ్ చేస్తున్నా. కోయిన్సైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఆ యాక్సిస్తో ఫిక్స్ అవుతుంది. ఫిక్స్ అయిన తర్వాత వర్టికల్ యాక్సిస్ని ఈ లైన్ తోటి మళ్ళీ ఇక్కడ కూడా కోయిన్సైడ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అయింది. ఇలా కలర్ చేంజ్ అయిందంటే ఇది ఎటువైపు దీని యొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది 0 అవుతున్నట్టు. అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది అంటే ఏంటంటే ఇది ఎన్ని రకాలుగా అంటే XY డైరెక్షన్లో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇంకా టాప్ బాటమ్ సైడ్ మూవ్ అవుతుంది కదా. అలా మూమెంట్ లేకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు అలాగే ఇక్కడ చూడండి వైట్ కలర్ లైన్ ఉన్నాయి చూడండి, ఇలా మూవ్ అవుతున్నాయంటే దాని అర్థం ఏంటి, దీని యొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది రిస్ట్రిక్ట్ చేయలేదు. సో రిస్ట్రిక్ట్ చేయకపోవడం వల్ల ఇది ఒక మూమెంట్ అనేది ఉంటుంది. ఒకవేళ నేను దీని యొక్క డైమెన్షన్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, దాని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది 0 అయిపోతుంది. సో ఈ లైన్ యొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది 0 అవుతుంది. సో ఇది ఇటువైపు కదలదు. సో నెక్స్ట్ అలాగే దీని యొక్క డైమెన్షన్ కూడా ఇచ్చేస్తే ఎంత, 80 వచ్చిన తర్వాత ఈ డయాగ్రామ్ ఫస్ట్ స్కెచ్ అనేది డ్రా చేశాను. తర్వాత ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, స్కెచర్ ఇంటర్ఫేస్లో. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, పార్ట్ డిజైన్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళాలంటే ఇక్కడ ఒక టూల్ ఉంది చూడండి. వర్క్ బెంచ్ టూల్ బార్లో ఇక్కడ ఎగ్జిట్ వర్క్ బెంచ్ అనే ఒక టూల్ ఉంటుంది. అది సెలెక్ట్ చేశారంటే మీరు పార్ట్ డిజైన్లోకి ఎంటర్ అవుతారు. పార్ట్ డిజైన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ప్యాడ్ అనే టూల్ ఉంది కదా. ప్యాడ్ అనే టూల్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. యాక్చువల్గా స్కెచ్ 1 అనేది సెలెక్ట్లో ఉంది కాబట్టి సెలెక్షన్లో స్కెచ్ 1 అనేది ఉంది. మీరు ఇక్కడైనా చూసుకోవచ్చు, లేదంటే ఇక్కడైనా చూసుకుంటే మన స్కెచ్ 1 అనేది సెలెక్ట్లో ఉంది. సో తర్వాత ఇప్పుడు దీని యొక్క హైట్ ఎంత ఇచ్చారు, 60 ఇచ్చారు. సో ఇక్కడ 60 ఎంటర్ చేయండి. 60 ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ చూడొచ్చు.
ప్రివ్యూ చూసినట్టయితే ఇక్కడ మనకి ఒక బాక్స్ లాగా వచ్చింది. తర్వాత దీన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు ప్రీవియస్గా మనము స్కెచ్చర్ వర్క్ బెంచ్ నేర్చుకునేటప్పుడు మనం ప్లేన్లే సెలెక్ట్ చేసాం, ప్లేన్ సెలెక్ట్ చేసాము, స్కెచ్ని డ్రా చేసుకున్నాం. కానీ ఇక్కడ పార్ట్ డిజైన్ ఇంటర్ఫేస్లోకి వచ్చేసరికి ఇక్కడ ప్లేన్తో పాటు సర్ఫేసెస్ కూడా సెలెక్ట్ చేసి మనం డ్రా చేయవచ్చు. సో ఎందుకంటే బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనం సర్ఫేసెస్ మీద కూడా స్కెచ్ అనేది డ్రా చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి, ఇక్కడ ఈ కటింగ్ రావాలి నాకు. ఈ కటింగ్ ఏ షేప్లో ఉంది, కింద చూసుకున్నట్టయితే ఇక్కడ సైడ్ వ్యూలో ఇది ఫ్రంట్ వ్యూ కింద తీసుకుంటే దీని యొక్క సైడ్ వ్యూ అనేది ఇది. దీని యొక్క సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్లో ఏముంటుంది, రైట్ సైడ్ వ్యూ కదా. సో దీని యొక్క రైట్ సైడ్ వ్యూ అనేది ఇక్కడ ఉంది. దీని రైట్ సైడ్ వ్యూలో ఇక్కడ వ్యూ చూసుకున్నట్టయితే ఈ షేప్ను మనము ముందుగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ షేప్ను డ్రా చేసుకుని తర్వాత ఫస్ట్ ఏం చేయాలి, ప్లేన్ సర్ఫేస్ సెలెక్ట్ చేయాలి, స్కెచ్చర్ వర్క్ బెంచ్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ స్కెచ్ అనేది డ్రా చేసుకోవాలి. ఎలా అయితే ఉందో అలాగా స్కెచ్ని డ్రా చేసుకోవాలి. ఎలా ఉంది, కొంచెం కిందకి వర్టికల్, తర్వాత హారిజంటల్, వర్టికల్, హారిజంటల్, వర్టికల్, హారిజంటల్. నెక్స్ట్ ఈ రెండు మీట్ అయ్యేలాగా పాయింట్ని కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఇక్కడ నేను ఈ ఎడ్జ్కి ఇంకా ఈ లైన్కి రిలేషన్ అప్లై చేస్తున్నా, కోయిన్సైడ్ రిలేషన్ అప్లై చేస్తున్నా. అలాగే ఇక్కడ ఈ లైన్కి ఈ ఎడ్జ్కి రిలేషన్ కోయిన్సిడెన్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే డిస్టెన్స్ ఎంత, ఈ లైన్కి డిస్టెన్స్ ఎంత, 25. సో ఈ లైన్ యొక్క డిస్టెన్స్ ఎంత, 25. ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ 3 లైన్స్ కూడా 25నే. ఇక్కడ డయాగ్రామ్లో చూసుకున్నట్టయితే ఈ 3 లైన్స్ కూడా 25నే. ఇదంతా 25. ఇవన్నీ ఎడిట్ చేయండి. డైమెన్షన్ అనేది అప్లై చేయండి. డైమెన్షన్ అప్లై చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అది గ్రీన్ కలర్లో చేంజ్ అవుతూ వస్తుంటుంది. అలాగే దీని యొక్క డిస్టెన్స్ ఎంత, ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఎంత ఇచ్చాడు, 15, రైట్, 15. ఎంటర్ 15. and also this one also 15. okay, and this one also 15. సో మనం స్కెచ్ అనేది డ్రా చేసాం. ఇక్కడ సైడ్ సర్ఫేస్ మీద డ్రా చేసాం. ఇప్పుడు ఈ స్కెచ్ని నేను కన్వర్ట్ చేస్తున్నా, ఇట్లా పాకెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మెటీరియల్ అనేది కట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది స్కెచ్. సో స్కెచ్ని ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం, స్కెచ్చర్ ఇంటర్ఫేస్లో ఉన్నాం. సో ఎక్కడికి వెళ్ళాలి, పార్ట్ డిజైన్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళాలి. ఎప్పుడైనా సరే ప్యాడ్ కానీ ఇవన్నీ కూడా మనం పార్ట్ డిజైన్లో ఉంటాయి. సో ఇప్పుడు నేను పాకెట్ చేస్తున్నా అంటే మెటీరియల్ రిమూవ్ చేస్తున్నా. ఇక్కడ పార్ట్ డిజైన్లో వచ్చేసరికి 2 ప్రాసెస్ ఉంటాయి, మెటీరియల్ యాడ్ చేయడం ఒకటి, మెటీరియల్ రిమూవ్ చేయడం. ప్యాడ్ అనేది మెటీరియల్ యాడ్ చేయడం యూజ్ చేస్తారు, పాకెట్ అనేది మెటీరియల్ రిమూవ్ చేయడం యూజ్ చేస్తారు. రెండు కూడా బేస్డ్ ఆన్ స్కెచ్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. సో అందుకని ఈ టూల్ బార్ని మనం స్కెచ్ బేస్డ్ ఫీచర్స్ అని అంటాం. ఓకేనా, ఇక్కడ మనం పాకెట్ సెలెక్ట్ చేస్తే చూడండి మెటీరియల్ అనేది ఎలా చూపించింది చూడండి, ప్రివ్యూ కొడితే మనకి మెటీరియల్ ఎలా రిమూవ్ అవుతుందని చూపిస్తుంది. ఇక్కడ ఎంతవరకు రిమూవ్ చేయాలి, ఇక్కడ చూడండి 60 అని ఇచ్చాడు చూడండి. సో 60 mm డెప్త్ రిమూవ్ చేయాలి. ఓకే చేసినట్టయితే మనకి ఈ పార్ట్ని కంప్లీట్ చేస్తాం. ఓకేనా, సో ఇలా ఈ పార్ట్ కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ.